హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హరీష తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో మా హెచ్ఏపీ బిజినెస్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. అసలు బిజినెస్ పెట్టాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదండి, అందుకే నేను చెప్తున్నాను. అసలు హెచ్ఏపీ అనేది ఒక ఫ్రాంచైజీ అండి. మేము ఫ్రాంచైజీ అనే తీసుకున్నాం. ఇది అసలు ఫ్రాంచైజీ పెట్టాలంటే మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? అసలు కాంటాక్ట్ అంటే మేమైతే గూగుల్లోనే సెర్చ్ చేసామండి. గూగుల్లో వచ్చేసి మేనేజర్ కింద ఉంటారు కండి కొంచెం టీం మెంబర్స్, వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాము. మేము గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక నెంబర్ అయితే మాకు దొరికింది. ఇంకా ఆ నెంబర్లో మేము తీసుకుని కాల్ చేస్తే సరే మీరు నిజంగా పెట్టాలనుకుంటున్నారా, అసలు అబద్ధమైంది ఫేకా అని వాళ్ళు కొన్ని రోజుల వరకే వెయిట్ చేశారు. నిజంగా పెట్టాలనుకుంటున్నామండి అంటే అప్పుడు సరే అంటే మీరు ఫ్రీగా ఉన్న టైంలో మాకు చెప్పండి, మీతో మేము మాట్లాడాలి అంటే మేనేజర్ని తీసుకుని మేమే వస్తాము మీ ఇంటికి, మీకు చెప్పండి అన్నారు. సర్లే మేనేజర్ని తీసుకుని వస్తానన్నారు కదా అని అనుకున్నాము. అయితే వాళ్ళు వస్తున్నారా, మా ఇల్లు అయితే అంటే మేమున్నది చింతల్లో 2 గదులు ఉన్నాయి ఇంట్లో అండి. అది వచ్చేసి చీకటిగా ఉండేది. అప్పుడు మేము అనుకున్నాము మా మాయోళ్ళు అయితే కొత్తగా ఇల్లు కట్టారు, అది చాలా బాగుంటుంది. అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాంలే, మన ఇల్లు ఏం బాగుంది, కొంచెం అంత ఫ్రాంచైజీకి తీసుకుంటున్నాం కదా, కొంచెం చాలా రిచ్గా ఉన్నట్టు ఉంటుందిలే ఆ ఇల్లు అని మేము వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. వాళ్ళు అన్నారు సరే తీసుకురండి, మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను చెప్పాను ఫోన్ చేసి ఇట్లా వస్తారంట మాట్లాడడానికి, ఇలా ఫ్రాంచైజీ మేము తీసుకుంటున్నాము అని చెప్పాము. అయితే తీసుకురండి దానిదే ఉంది మాట్లాడదాం అన్నారు. తర్వాత వాళ్ళు వచ్చేసేస్తున్నారు అనగానే అయితే మరి ఏమన్నా కాగితాల మీద హామీ సంతకాలు అవన్నీ పెట్టాలంటే మేము పెట్టము, మాకు అసలు సంబంధం లేదు అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను సంతకాలు ఏమన్నా పెట్టాలంటే మిమ్మల్ని ఎందుకు మేము అడుగుతాము, మాకు మా మామగారు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళని అడుగుతాము, మిమ్మల్ని మేము ఎందుకు అడుగుతాము అని నేను ఒక మాట అన్నాను. ఆవిడంది అది కాదు, ఒకవేళ పెట్టాలేమో మాయకి ఏం తెలియదు కదా, ఇవన్నీను మాయని ఊరుకోడు, మాయ ముందే మాయ అసలు వద్దంటున్నాడు ఇవన్నీను అన్నాడు. మేము ఊరిని కూర్చోబెట్టడం వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడానికేనో మా ఇల్లు అయితే ఇట్లా ఉంటుంది, మాకు అసలు చైర్స్ కూడా లేవని చెప్పాను కదండి, ఇలా ఉంటుంది అని చెప్పాను. మాట్లాడడం వరకే, వస్తారో మాట్లాడుకుంటారో వెళ్ళిపోతారు, ఇంకా దాని తప్ప మిమ్మల్ని ఇంకా మీ గురించి అంటే మీ దగ్గర నుంచి మేమేమీ ఆశించము అని నేను చెప్పేస్తే సరే తీసుకురండి అన్నారు. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు. వస్తే మనకి ఇంకొకరి సపోర్ట్ అనేది కావాలి. వాడు మా అన్నయ్యను, ఇంకొకడు కూడా వాడు పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నయ్యను, నాతో పాటే ఉండేవాడు, మా దగ్గరే ఉండేవాడు వాడు. మేమిద్దరం ఉంటేనే మాకు ఆ ఫ్రాంచైజీ అనేది ఇస్తామన్నారు. బామర్దిలాగా పెట్టుకుంటాము అని అడిగితేనే వాళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళకి తెలియదు మేము ఒక్కలమే అని పెట్టుకునేది, కానీ వాడు కూడా మాకు హెల్ప్ చేస్తామని ఆ రోజు మాట్లాడేటప్పుడు మాతో పాటే ఉన్నాడు. నేను మా బావ కలిసి పెట్టుకుంటామండి, మాకు ఈ ఫ్రాంచైజీ కావాలి అన్నారు. సరే వాళ్ళిద్దరూ ఓకేనమ్మా, నువ్వు కూడా ఉంటావా, వాళ్ళతో పాటే ఉండాలి, ఎందుకంటే నీకు ఒక్కరితో అయ్యేది పని కాదు, తను కలెక్షన్కి వెళ్ళినా సరే నువ్వు చూసుకుంటానంటే ఇస్తాము, లేకపోతే అసలు ఇవ్వము అన్నారు. నాకంటే అప్పుడు కొంచెం అర్థం కాలేదు, ఏంటి నేను కూడా ఉండాలా అని అనిపించింది నాకు కూడా. వాళ్ళు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ టైంలో తను బయటకు వెళ్తారు, నువ్వు షాప్ అనేది చూసుకోవాలి, ఇంకా నీదే బాధ్యత అని చెప్పారు. ఇంకా సర్లే అని నేనైతే ఓకే చెప్పేశాను. ఇక్కడైతే ఒక్కరితో అయిపోయింది కాదండి, మా అన్నయ్య అదే వాడి పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వరకు ఉన్నాడండి, అక్టోబర్ నుంచి నా దగ్గరే ఉన్నాడు ఇప్పుడు వరకే. వాడు చేసేవాడు, అక్టోబర్ నుంచి నా దగ్గరే ఉన్నాడు. మేము ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు వాడు. అంటే మాకు 4-వీలర్ కూడా ఉందండి. అసలు బిజినెస్ పెట్టాలంటేనే నువ్వు 4-వీలర్ కొంటేనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ ఫ్రాంచైజీ అనేది మీకు ఇవ్వ అని చెప్తారు వాళ్ళు, అసలు డైరెక్ట్గా మొహం మీదే.
ఎందుకంటే 4 వీలర్ అనేది కావాలి మనకి. పాలు అవి తెచ్చుకోవాలన్నా సరే కంపల్సరీ 4 వీలర్ ఉండాల్సిందే ఆ టైంకి. తినకేమో వంశీకి 4 వీలర్ తోలడం అయితే రాదు. రాకపోయేసరికి వాడైతే కంపల్సరీ మా దగ్గరే ఉండిపోవాల్సి వచ్చేది. ఇంకా పాలు తేవడానికి, ఇంకా పొద్దున్నే పాలు వేయడానికి వాడే చూసుకునేవాడని. మేము ఓన్లీ షాపే చూసుకునేదాన్ని. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఇంకా నైట్ కూడా నేను ఈ మధ్య నుంచే వెళ్తున్నాను నైట్. ఎప్పుడన్నా వెళ్ళేదాన్ని కానీ ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే వాడు ఉండేవాడు కదా పాలు తేవడానికి. ఇంకా నాకు అంత రిస్క్ అనిపించేది కాదు ఎప్పుడు. వాడు సడన్గా వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంకా మేమే తెచ్చుకుంటాం. వంశీ కూడా వెహికల్ అనేది నేర్చేసుకున్నాడు. ఇంకా రోజు మేమే అసలు షాప్ ఇప్పుడు వరకు రన్ అయిందంటేనే వాడి మూలాన. ఎందుకంటే మేము ఓన్లీ బుక్ చేసేవాళ్ళం. వాడు వచ్చేసి పాలు తీసుకొచ్చేవాడు. మాకైతే వెహికల్ తోలడం వచ్చేది కాదు వంశీకి. తను రీసెంట్గా నేర్చుకున్నాడు. వాడేమో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా వెహికల్ ఇతనికి వచ్చేసింది పర్ఫెక్ట్గాని. ఇంకా మేమే పాలు తెచ్చుకుంటున్నాం. నైట్ అయితే నేనే ఉంటాను షాప్లో. ఇంకా వాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. వాడి వల్ల ఇదంతా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాకైతే బిజినెస్ పెట్టడానికైతే హెచ్ఏపీ పెట్టడానికైతే 5 లక్షలు అయినాయి. 5 లక్షలు కూడా మేమైతే అప్పు తెచ్చే పెట్టాము. మా దగ్గర నిల్వ ఉన్నాయని ఏం పెట్టలేదు. 5 లక్షలు అయితే పెట్టాము. దాంట్లోని డీడీ కట్టడం అని, మన ఫ్రిడ్జ్లని, మన ఇంకా అన్నీ ఉంటాయి కదండి. ఇంకా దాంట్లోనే ఇంకా 5 లక్షల్లోనే మనం అన్నీ సరిపెట్టాలన్నట్టు వాళ్ళు ఒక అమౌంట్ చెప్పారు, మనది ఒక అమౌంట్. వాళ్ళ అమౌంట్ కన్నా మన దగ్గర అయితే ఎక్కువే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే సరిపోతులే మీకు ఈ 5 లక్షలతో కంటిన్యూ చేసేసేయండి అని చెప్తారు. బిజినెస్ అనేది ఒక 5 లక్షలు, ఒక 2 లక్షలు, ఒక 10 లక్షలు అంటే మినిమం అమౌంట్ అనేది కావాలి. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. మినిమం అయితే మనం షాప్ పెట్టిన తర్వాత 5 లక్షలు కాకుండా మన చేతిలో అనేది 2 లక్షలు ఉండాలి. మన అకౌంట్లో అనేది ఉండాలి. మనం బిజినెస్ అనేది బాగా రన్ చేయాలంటే 50,000 సరిపోతాయిలే, ఒక 15,000 అట్లా అంటారు. అది అన్నీ అపోహ అండి. మన దగ్గర మాత్రం మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలి. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే అసలు ఎక్కువ డబ్బులు ఉంటేనే స్టార్ట్ చేయండి. ఏదో ఉన్నాయిలే పెట్టేసాం ఫస్ట్, తర్వాత నుంచి అయ్యో వస్తాయిగా వాటి మీద తీసి పెట్టచ్చులే వాటి అమౌంట్ అనుకుంటాం. బిజినెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఎమ్మటే వచ్చేయాలంటే లాభాలు అయ్యి రావు. ఆ టైం పట్టిద్ది. మనం కూడా వెయిట్ చేయాలి, మనం కూడా కష్టపడాలి. నేను ఇంకా నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఇంకా మా షాప్ గురించి, అది మేము రెంట్ పే చేస్తున్నామా, అసలు ఎలాంటి కరెంట్ మేము పాలు ఎలా తెచ్చుకుంటాం, మా రెంట్ ఎవరు పే చేస్తారు, పవర్ బిల్ ఎంతది, అవన్నీ ఎవరు కడతారు అన్నది నేను నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. మా బిజినెస్ డీటెయిల్స్ గురించి, మా బిజినెస్ గురించి ఇంకా మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అండి. థ్యాంక్ యూ.